వందే గురు పరంపరం. ఈవేళ ఈ వజ్రపు కొత్తూరు గ్రామంలో ఈ అచరాశ్రమం ముందు పోతయ్యారిల వారి ప్రియ శిష్యులమైన మైలిపల్లి శ్రీరాముల ఆర్యుల వారి తత్శిష్యరత్నం నిర్మలానంద నారం చెప్పి కృష్ణమాచారి 6వ వార్షికారాధన సందర్భంగా ఉదయం లేచి కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము. ఈ సభకి అధ్యక్షులైనటువంటి భావానంద కెల్ల ఆదినారాయణ స్వామికి, అలాగే కన్యాస్వామికి, సభావేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్సమాంజలి చెప్తూ మీ అందరికి కూడా ద్వాదశి వందనము చేసుకుంటాం. ఇప్పుడు అధ్యక్షులు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు అనేటటువంటి మీరు విన్నారు. ఎందుకంటే విననేర్చి చెప్పనేర్చిన మనుషులకే బోధలోని మర్మము తెలియను. వినజెప్ప నేరకుండిన మనుషులు ఈ బోధ మర్మం ఎరిగేరా, దీని అందుండేది ధర్మం ఎరిగేరా అంటే మీరందరూ కూడా ఇదే మనసు పెట్టండి. టీ పంచుతుండ్రండి, అటు చూడకండి. ఇప్పుడు ఏమన్నాను, ఏ కన్నారని చెప్పారు. వినవాలనని కనవాలనని మనసందును కోరిక కలిగి, ఇప్పుడు సంత బొమ్మల నుండి మీరు వచ్చారు, అలాగే అనేకమైనటువంటి గ్రామాల నుండి వచ్చారు. దేనికి వచ్చారు? ఇక్కడ గురు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంకి పెద్దలు వస్తారు, కొన్ని మాటలు చెప్తే విందామనేటటువంటి భావంతో వచ్చారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆవు ఉంటుంది, బయటికి వెళ్ళి ఏం చేస్తుంది? అది మేత మేసుకుంటుంది కదా. ఆ మేత మేసేటప్పుడు ఆ మేతను మేసుకొని ఇంటికి వచ్చి తన యొక్క స్థానంలో కూర్చొని పడుకొని నెమరు వేసుకుంటాడు. నెమరు వేసుకొని దాన్ని రక్తంగా చేసి ఆ రక్తాన్ని పాలుగా మార్చి మళ్ళీ దాన్ని దూడకిస్తాడు. అట్లాగే మనం ఏం చేయాలి అంటే ఈ పెద్దలు చెప్పేటటువంటిది బాగా విని ఇంటికి వెళ్ళి నెమరేసుకొని ఇక్కడ కూడా నెమరేసుకొని పెద్దలు ఏమేమి చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. గ్రహించినప్పుడే ఈ యొక్క బోధ యొక్క విధానం మనకు తెలుస్తుంది. ఆ గ్రహించినటువంటి విషయాలు మళ్ళీ మనము కూటమితో కూర్చొని చర్చించుకోవాలి. వాటిని ఆదినారాయణ స్వామి ఇట్లా చెప్పాడు, చిరంజీవి ఆయన ఇట్లా చెప్పాడు, సంజయ్ స్వామి ఇట్లా చెప్పాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించి అందులో ఏమేమి మన గురువు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి ఏమైనా భేదం ఉందా, భేదం లేదా అనేటటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు ఈ బోధ యందు మనకి అర్థమవుతుంది. అందుకుంటే వినవాలనే కనవాలనే మనసందున కోరిక కలిగే మనుషులే వినుడి, వినజేసిన కనజేసిన అంటారు. మళ్ళీ కృష్ణదేవులు ఏమంటాడు? సతి అయినను పతి అయినను అతి సాహస పరులుగాక ఆంతర్యమును ప్రతివేళ లజ్జపడ సంతతి గలుగు చూడు మట్లు తగదు లజ్జంచ, నీవట్లు తగదు లజ్జంచ అంటారు. అంటే పతి అయినను సతి అయినను, ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడు అనుకోండి, ఏ ఊరి నుండి ఒక పిల్లను పెళ్లి చేశారు. పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి చేయవలసిన కార్యక్రమం చేస్తే సంతానం కలుగుతుంది, లేకపోతే కలుగుతుంది ఆ సంతానం. వాళ్ళకు స్వామి అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేయాలి, చేసినప్పుడే సంతానం కలుగుతుంది. అట్లాగే మనం గురువు గారి దగ్గర పాదాలు పట్టి గురువు గారికి విడిచిపెట్టి మనం ఎన్నంటో తిరుగుతుంటే మనకేమవుతుంది? మనకు ఆ బాధ యొక్క విషయం తెలుస్తుందా? ఆ గురువు గారు చెప్పింది మనకి ఏమైనా అంటుపడుతుందా? ఎందుకు పతి అయినను సతి అయినను అతి సాహసపరుడు గాక అంటే శిష్యుడు గురువు ఇద్దరు కూడా మార్జాల మర్కట కిషోర న్యాయం అనేటటువంటి రెండు కూడా పాటించాలి. పాటించినప్పుడు ఆ శిష్యులకి బోధ అనేటటువంటిది అర్థమవుతుంది. అతి సాహసపరుడు గాక ఆంతర్యము రతివేళ లజ్జపడ సంతతి కలుగుదు చూడు ముట్టు లజ్జంత అంటారు. వాళ్ళకి సంతతి కలగదు. ఎప్పుడైతే గురువు పాదాలు పట్టుకొని మనము గురువు దగ్గర ప్రశ్న వేసి నేను ఎవరను, మీ పాదాలు పట్టుకున్నాను, అప్పుడు నాకేం చెప్పడం లేదు నాయన, నేనెవరును,
నా వృత్తాంతం ఏమి అనేటటువంటి విషయాన్ని అడగాలి. అడిగినప్పుడే గురువు గారు చెప్తారు. అప్పుడు మనకి సాంఖ్య విచారణ, తారక విచారణ, అమ్నస్క విచారణ, మహావాక్య విచారణ అనేటటువంటి చెప్పి ఆ మహావాక్యంలో 4 మానవ వేదాల్లో ఉండేటటువంటి ఆ వస్తువు ఇప్పుడు ఇందాక అధ్యక్షులు చెప్పారు. ఈ వేదాలలో ఉండేటటువంటి వస్తువు నీవే ఉన్నావు. ఎట్లా అంటే ఋగ్వేదం గుండా ప్రజ్ఞానం బ్రహ్మ, శ్రవణేంద్రియముల శబ్దములు వినుచుండు, చర్మేంద్రియముల సొరిసెల నెరుగు, సచురేంద్రియముల వీక్షించు రూపములు రూఢిగా జింహచే రుచులు నెరుగు, గానరంధ్రముల గంధమా గానించు వాక్కులా వచ్చించు వాక్యము. ఇన్నింటి నెరిగిన ఏ జ్ఞానం ఎరుగుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానమును శృతులు పలుకుచుండు. అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థమే అనుభవము, అదే నీ రూపు. నాయన నేను ఎవరినైనా అడిగావు కదా, ఆ అడిగేటటువంటికి సమాధానం ఇదేనాయనా. నువ్వు శ్రవణేంద్రుల ద్వారా ఏదైతే ఇప్పుడు చెప్పేటటువంటి మాటలు వింటున్నావో, స్వరసేంద్రుల ద్వారా ఏదైతే స్వరసను ఎరుగుతున్నావో, చక్షురేంద్రుల ద్వారా రూపాలు ఏదైతే గ్రహిస్తున్నావో, ఆ రుచులను కూడా గ్రహించేటటువంటిది, దండాన్ని కూడా గ్రహించేటటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే నీ స్వరూపము, నిక్కంబు నిజపదంబు, అదే నీవై ఉన్నావు నాయన అని నీ స్వరూపాన్ని చక్కగా తెలియజేస్తాడేమో. తెలియజేసినప్పుడు మనకి ఇప్పుడు చేతికి ఒక వాచి ఉందనుకోండి, ఆ వాచి నాకు కరెక్ట్ కనబడుతుంది కదా. మరి గురువు చెప్పినప్పుడు ఆ వస్తువే నీవై ఉన్నావు అన్నప్పుడు నీకు అర్థమవుతుంది కదా. ఆ జ్ఞానమే నేను. ఏ జ్ఞానం ఏంటుంది? ఇప్పుడు జ్ఞానం నీలో ఉండేటటువంటి గుర్తెరిగే శరీరమే జ్ఞానం. ఆ జ్ఞానమే ద్రష్ట, అదే ఆత్మ. దానికే నిన్న చెప్పుకున్నాను, ఇవేళ కూడా చెప్పుకున్నాం. ఎరుకన్నను మరుపన్నను, ఎరుకకు ఎరుకన్నను, దేహి అయినా గుర్తుకు సాక్షి అయినా ద్రష్ట అయినా చూడు మొక్కటిగా అంటారు. ఇవన్నీ కూడా నీ స్వరూపమే నాయన. నీ స్వరూపాన్ని నువ్వు చక్కగా తెలుసుకుంటే అదే నీవై ఉన్నావు. ఇందాక అధ్యక్షులు కూడా చెప్పాడు, వేదాల్లో ఉండేటటువంటిది కూడా నీవే అని. మళ్ళా అహం బ్రహ్మాస్మని, తత్వమసి బ్రహ్మని, ఐమాత్మా బ్రహ్మని, ఈ 4 వేదాల్లో ఉండేటువంటిది కూడా ఇక్కడ ఈ అహం బ్రహ్మాస్మి, తత్వమసి బ్రహ్మ అనేటటువంటి ఋగ్వేదం బ్రహ్మ, ఈ 3 వేదాలు కూడా ఏ బ్రహ్మం అయితే ఐమాత్మ బ్రహ్మం అని అంటుందో ఆ ఐమాత్మ బ్రహ్మంలోని ఇవన్నీ ఉన్నాయి. దీనికే మనకు పండిత శివానంద స్వామి ఏమన్నారంటే, దీనికి పరావాక్కు, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్నారు. పరావాక్కు ఏంటంటే మాండుక్యోపనిషత్తులో చెప్పినటువంటి ఐమాత్మ బ్రహ్మమే పరావాక్కు, అంటే అన్నింటికి ఆధారమై ఉన్నది. పశ్యంతి ఏంటంటే ఈ తొంపదముల తత్పదంలో కలిసినప్పుడు అక్కడ మాట లేదు, అది పశ్యంతి. అలాగే మధ్యమ అంటే ఏంటి? స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థలో ఉండేటటువంటి ఇక్కడ భావన రూపంలోనే మాట్లాడుతుంటది కదా, అది మధ్యమ వాక్కు. ఇక్కడ వైఖరి వాక్కు ఏంటంటే జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటిది ఇదేమంటే మనిషికి చూసి మనిషి మాట్లాడినట్టుగా, నీకు చూసి ఒక మాట, నాకు చూసి ఒక మాట, వైఖరి వాక్కు అన్నమాట. అప్పటికప్పుడే మాటలు మార్చడము, అటు ఇటు చేయడము, తిమ్మిరి బొమ్మలు చేయడము, బొమ్మిరి తిమ్మిరి చేయడము ఈ జాగ్రత్త అవస్థలో ఉంటుంది. కాబట్టి ఇది వైఖరి వాక్కు. అలాగే బ్రహ్మాండంలో తీసుకుంటే పరావాక్కు అనేటటువంటిది ఆ పరమాత్మ స్వరూపం అని,